శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనిష్ట 3-4 పాదములు, శతభిషం 1-2-3-4 పాదములు, పూర్వభద్ర 1-2 పాదములు యందు జన్మించిన వారిది కుంభరాశి అవుతుంది. కుంభరాశి వారి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1గా ఉండనుంది. కుంభరాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. లగ్నంలో శని, ద్వితీయంలో రాహువు, తృతీయ చతుర్థ స్థానంలో గురుప్రహ సంచారం, అష్టమ స్థానంలో కేతువు, గురు శుక్ర మౌఢ్యములు, రవిచంద్ర గ్రహణాలు ముఖ్యమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రథమార్థం ఆర్థికంగా అన్ని రకాలుగా బాగుంటుంది. ఉద్యోగ అవకాశాలు, విదేశీ అవకాశాలు ఎంతో ప్రయత్నిస్తే కానీ ముడిపడవు. ప్రయత్నం లేకుండా మీ శక్తి సామర్థ్యాలను మీరు కించపరచుకోకుండా ప్రయత్నించండి. విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. యోగా అభ్యాసాలు, ప్రకృతి వైద్యం, మూలికా వైద్యం మీకు మంచి ఫలితాలు ఇస్తాయి. వైద్య సంబంధమైన వ్యాపారంలో ఉన్న ఫ్యాక్టరీల వారికి అనుకూల ఫలితాలు వస్తాయి. లాభాలు బాగుంటాయి. నిష్పక్షపాతంగా మీరు జారీ చేసిన ఉత్తర్వులు ఓ వర్గానికి మేలు చేసేవిగా ఉన్నాయని, సమన్యాయం లోపించిందని విమర్శలు, నిందలు ఎదురైతాయి. అంతేకాదు మీరిచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కొంతమంది కోర్టును ఆశ్రయిస్తారు. ఓ మహాసంగ్రానికి సిద్ధం కావాల్సి వస్తుంది. నైతిక విలువలు లేని వారికి కొంతకాలం భరించాల్సి ఉంటుంది. సహోదర వర్గం అండదండలు లభిస్తాయి. గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తుల్లో కొంత భాగాన్ని అమ్మాలని కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి వస్తుంది. అన్ని విషయాలు విని ఊరుకుంటారు. మీ అభిప్రాయం చెప్పరు. అర్థం లేని వివాదాలకు తావివ్వకుండా సమస్యల పరిష్కారాన్ని సకాలంలో చేపట్టి లాభపడతారు. మందకోడిగా సాగుతున్న వ్యవహారాలన్నీ గుర్తించి చురుకుదనం తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారు. ప్రచారంలో ఉన్న పుకారులను రూపుమాపడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. రుణ సంబంధమైన వ్యవహారాలలో వివాదాస్పదం కాకుండా నేరుగా సర్దుబాటు చేసుకోగలరు. సమాజంలో ఉన్న స్థాయి వర్గం వారు మీ సలహాలను తీసుకోవడం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆస్తుల సంరక్షణకు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం, శ్రమించడం అవసరమవుతాయి. మీ పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న వారిని సమన్యాయం చేయమని కోరుతారు. న్యాయం, ధర్మం ఎటువైపు ఉంటే అటువైపే న్యాయం చేయమని వేడుకుంటారు. ప్రతి విషయాన్ని అనుమానాస్పద దృష్టితో చూడడం మానుకోవాలి. దీని అర్థం అందరినీ గుడ్డిగా నమ్మమని కాదు. కుటుంబంలో సాహిత్యాన్ని యథాతథంగా అమలు చేయడం కర్తవ్యంగా భావిస్తారు. సందర్భానుసారంగా క్రీడలు, వినోదాల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. అక్కర్లేని అనవసరమైన బరువు బాధ్యతల్ని తల మీద వేసుకొని మీరు నిండా మునిగిపోయి మీ కుటుంబాన్ని రోడ్డు మీద పడేయొద్దు. ఎన్నో విషయాలను పరిగణలోకి తీసుకొని గాని వాగ్దానం చేయవద్దు. ఆరోగ్యం విషయంలో, ఆహార నియమాల విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలస్యం చేస్తే ఊహించని పరిణామాలు ఏర్పడతాయి. దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుకునే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాలలో మీ శక్తి సామర్థ్యాలతో పాటు సహనం, ఓర్పు, ఇతరులతో సంభాషించే నైపుణ్యత, ఉన్నతాధికారులతో మీ ప్రవర్తన మీ రాజబాటకు దారి వేస్తాయి. ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోయి ప్రవర్తించవద్దు. మీరు మాట్లాడే ప్రతి చిన్న మాటకి పెడార్థాలు తీయడం, దాని ద్వారా కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులు మీకు అంకిత భావంతో సహాయాన్ని అందిస్తారు. కానీ వారు అందిస్తున్న దానికన్నా మీరు రెట్టింపుగా వాళ్ళకి చెల్లించాల్సిందే. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఒక సందర్భంలో వాళ్ళు మీకు సహాయంగా ఉన్నారు అన్నట్లయితే వాళ్ళకి మీరు ఎన్నో విషయాల్లో సహకరించాలి. మనోబలం పెరుగుతుంది. కంటికి సంబంధించి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. సైట్ పెరిగే అవకాశం ఉంది. కీళ్ల బాధలు ఇబ్బంది పెడతాయి. మీలో చోటు చేసుకున్న ఈ పరిమాణం సంవత్సరం ద్వితీయార్థంలో ఎంతోగానో ఉపకరిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్స్ వల్ల ప్రయోజనం లేదని వాటిని మరో రూపంలో పెట్టుబడి పెట్టాలని యోచన చేస్తారు. నిపుణుల సలహాలను తీసుకుంటారు. బంగారం, వెండి భద్రత విషయంలో జాగ్రత్తలు అవసరం. మహోన్నతమైన ఆశయాలు సాధించడానికి మహోన్నతమైన వ్యక్తులే అవసరం లేదని, సామాన్యులతోని కార్యసాధన చేయవచ్చని కార్యాలయంలో, వ్యాపారంలో నిరూపిస్తారు. చెక్కులు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. స్త్రీల వల్ల కొన్ని అవమానాలు ఎదురవుతాయి. రాజీ చేసుకునే ప్రయత్నాలు కొంతవరకే ఫలిస్తాయి.
వయసు తారతమ్యంగా లేకుండా చేసుకునే వివాహాలను మీరు ప్రతిఘటిస్తారు. విద్యాపరంగా జరుగుతున్న దోపిడీ పట్ల విరక్తి చెందుతారు. క్రీడలు, రాజకీయాలపై మీ అంచనాలు నిజమవుతాయి. అయితే జూదపు బంధాలకు దూరంగా ఉండడం మంచిది. టెండర్ల విషయంలో కొంత అయోమయం ఏర్పడుతుంది. మీ వ్యక్తిగత ఆఫీసు రహస్యాలు మీ శత్రువర్గానికి చేరవేస్తున్న నమ్మక ద్రోహులను గమనించి తగిన చర్యలు తీసుకుంటారు. మీ నిజాయితీని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిర్భయంగా వ్యవహరిస్తారు. మిమ్మల్ని అపఖ్యాతి చేయాలనుకున్న వారికి తగిన గుణపాఠం నేర్పుతారు. అన్నిటికంటే ముఖ్యమైనది ముందు జాగ్రత్త. ఎట్టకేకలకు మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. ప్రేమ వివాహాలకు విజయవంతం కావు. చాలామందికి మీ సంపద మీద ఉన్న ప్రేమ మీ మీద ఉండదు. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహిస్తారు. ఇతరుల బలవంతం మీద సంవత్సరం ద్వితీయార్థంలో సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతం నుంచి వచ్చిన సమాచారం వల్ల భవిష్యత్తు కార్యాచరణ గురించి యోచిస్తారు. మారుతున్న ప్రపంచ స్థితిగతులు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. మొత్తం మీద ఈ సంవత్సరం కుంభరాశి వారికి బాగుందని చెప్పవచ్చు. కుంభరాశి వారు విష్ణుమూర్తిని, శివుణ్ణి ఆరాధించడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.